ఇక ఇవాళ చంద్రబాబుతో జరగాల్సిన సినీ ప్రముఖుల సమావేశం కాస్త వాయిదా పడింది. ఎందుకంటే కొంతమంది బిజీ షెడ్యూల్ కారణంగా ఇంకొంతమంది విదేశాల్లో ఉండడం వల్ల సమావేశం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. సినీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో ఈ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. కొంతమంది విదేశాల్లో ఉంటే మరికొంతమంది బిజీ షూటింగ్ షెడ్యూల్స్ లో ఉన్నారు. సినీ పరిశ్రమ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు. ఇవాళ జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. మరి వాయిదా పడిన కారణంగా మళ్లీ మీటింగ్ ఎప్పుడు ఉండబోతోంది, సమావేశంపై ప్రకటన ఎప్పుడు రాబోతుంది అనేది చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుతో ఇవాళ అమరావతిలో జరగాల్సిన తెలుగు సినిమా ప్రతినిధుల సమావేశం వాయిదా పడింది. భేటీకి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్స్ లో బిజీగా ఉండడం, మరికొందరు సినీ ప్రముఖులు విదేశాల నుంచి ఇంకా తిరిగి రాకపోవడంతో మీటింగ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. అసలు షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు చంద్రబాబుతో భేటీ కావాలి. సినిమా వాళ్ళు ఇప్పటికే ఓ లిస్ట్ తయారు చేసుకుని సిద్ధమయ్యారు. ఇటు ప్రభుత్వానికి ఎవరొస్తున్నారు అన్న సమాచారము అందించారు. అయితే కొందరు సినీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు వాయిదా కోరినట్టు తెలుస్తోంది. మళ్లీ తిరిగి భేటీ ఎప్పుడుంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఆ మధ్య థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారా అని సినీ ప్రముఖులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఏపీలో థియేటర్ల పరిస్థితి, సదుపాయాలకు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖకి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగి పలు థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖులు భేటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆ మీటింగ్ వాయిదా పడింది.